హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. తమిళ చూశారు కదా, తనూజ గారి మీద కేసు పెట్టాలి. ఎందుకు పెట్టాలి? అసలు ఆవిడ అందంతో జనాలను చంపేస్తుంటే కేసు పెట్టకూడదు ఆవిడ మీద? మరీ అంత అందంగా ఉంటే ఎలా అండి? రీసెంట్గా వచ్చిన బ్లాక్ శారీతో వచ్చినటువంటి ఇమేజెస్ కానీ, కొన్ని వీడియోలు కానీ, ఆవిడ కుకింగ్ విత్ జాతిరత్నాలు షోలో మణికంఠతో చేసిన కామెడీ వీడియో కానీ తెగ వైరల్ అయిపోతున్నాయి అన్నమాట. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే తనూజ మీద కేసు పెట్టాలి. అసలు కొంతమందికి చీర కడితే అందం వస్తుంది, కానీ కొంతమంది ఉంటారు చీర కడితే ఆ చీరకి వాళ్ళ వల్ల అందం వస్తుంది. ఆ అమ్మాయి రెండో కేటగిరీ. ఆవిడ ఏ చీర కట్టినా సరే, బిగ్ బాస్లో చూసాం, మనం బిగ్ బాస్లో కూడా చూసాం, ఆవిడ ఏ చీర కట్టినా ఆ చీరకే అందం వచ్చేది. ఇప్పుడు కూడా కట్టిన బ్లాక్ శారీ మీద ఆవిడ చూస్తుంటే చందమామలా కనిపిస్తున్నారు నాకైతే. అందుకే అనుకుంటే బహుశా ఒకసారి కళ్యాణం ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఆ వీడియో ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటుంది. ఏమని అసలు ఆవిడ పింక్ శారీ కట్టుకున్నప్పుడు అలానే చూస్తూ ఉండిపోతాడు కళ్యాణం. ఈవెన్ నేను కూడా అలాగే చూస్తూ ఉండిపోతాను అనుకోండి వాళ్ళిద్దరిని. కళ్యాణం తన మీద నుంచి చూపు తిప్పడం అనమాట. అంటే అంత అందంగా అనిపించింది కదా, అంత అందంగా ఉంటుంది ఆ అమ్మాయి. ఆ పింక్ శారీ కానీ, ఆ రెడ్ శారీ కానీ, ఆ ఇది రెడ్ ఆరెంజ్ కలర్ శారీ అనుకుంటా, ఏమో సరిగ్గా గుర్తులేదు. ఇంకా ఏ కలర్ అయినా సరే, ఏ శారీ అయినా సరే అలా ఇమిడిపోద్ది అమ్మాయి ఆ శారీలో. చాలా 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 బాగా అనిపించింది. దాని గురించి చెప్దామని ఇప్పుడు అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీకేమనిపించింది ఆ వీడియోస్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేసేప్పటి. కేసు పెట్టడం తప్ప ఏమన్నా ఇప్పుడు చెప్పండి, కామెంట్ చేయండి.